కోసము, భుక్తి కోసము, వెట్టి చాకరి విముక్తి కోసము జరిగినటువంటి పోరాటము. ఆ పోరాటంలో హిందూ ప్రజలు, ముస్లిం ప్రజలు, ఇతర మతస్థులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిజాం నవాబు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దేశముఖులు, రాణా ప్రతాపరెడ్డి లాంటి జాగీర్దారులకు వ్యతిరేకంగా, దోపిడీదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో 4,000 మంది అమరులు అయినటువంటి పోరాటము. ఆ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది కమ్యూనిస్టులు. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య మరణించారు. సాకలి ఐలమ్మ గారు ఆ పోరాటంలో విరోచితంగా పోరాడారు. షేక్ బందగి ఆ పోరాటంలో మరణించినటువంటి వాళ్ళు. సోయబుల్లా ఖాన్ ఆ పోరాటంలో మరణించారు. అలాగే మల్లు స్వరాజ్యం గారు ఆ పోరాటంలో పాల్గొన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ఆయన. ముచ్చలపల్లి సుందరయ్య గారు ఆ పోరాటానికి దిశానిర్దేశం చేసినటువంటి ఆయన. రావి నారాయణరెడ్డి గారు ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు. కమ్యూనిస్టుల వారసత్వాన్ని ఈ రోజున బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పుతో పట్టించేసేసి కుల మతాల మధ్యన జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం.